మేకాకే దేశ విదేశాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి అలాగే విహారయాత్రలకి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు మొదటి నుంచి కూడా చాలా మంచి మంచి ప్యాకేజీలతో యాత్రికుల్ని సంతోషపరుస్తూ వచ్చారు. బడ్జెట్లో చక్కని టైంలో అక్కడ మంచి గైడ్ని ఏర్పాటు చేసి అన్ని సదుపాయాలు కల్పించి మొదటి నుంచి కూడా చాలా మంచి మంచి టూర్స్ని కండక్ట్ చేశారు. అలాంటి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ప్రతి ఏటా నిర్వహించేలాగే ఈసారి కూడా ఎక్స్పో నిర్వహించడం జరుగుతోంది. ఈ ఎక్స్పోకి మొదటి నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇవాళ కూడా ఎక్స్పో చాలా గ్రాండ్గా జరుగుతోంది. అండ్ సాటర్డే సండే కాబట్టి చాలా ఎక్కువగా రష్ ప్రస్తుతం వస్తున్నారు. ఈ ఎక్స్పోలో చాలా మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఈ ఆఫర్స్ని సొంతం చేసుకోవడానికి కూడా ప్రీ ప్లాన్డ్గా అంటే ఇయర్ మొత్తంలో కూడా ఎక్కడికైనా విజిట్ చేయాలంటే ఆ ప్లానింగ్ ఉంటే ఇవాళ బుక్ చేసుకుంటే చాలా తక్కువ ధరకే మీ టూర్ని మీరు ప్లాన్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్తో. సో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్ నుంచి ఈ ఆఫర్స్ గురించి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నుంచి అక్కడ ఉన్నటువంటి యాత్రికుల నుంచి మరిన్ని డీటెయిల్స్ వ్యూస్ మనకు శ్రవంతి అందిస్తారు. శ్రవంతి, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ ప్రతిభ. సేమ్ మీరు చెప్పినట్లుగానే ఒక్కసారి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కి వస్తే అతిథి దేవో భవ అన్నట్లుగానే ఇక్కడ బోల్డ్ అనే ఆఫర్స్ ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆఫర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మోర్ దెన్ 17 years పైనుంచి ఇక్కడ అందరికీ సేవల్ని అందిస్తుంది కస్టమర్స్కి. సో దాదాపు ఓల్డ్ కస్టమర్స్ అందరూ ప్రతిసారి ఇక్కడ ఈ టూర్ కండక్ట్ చేయగానే ఆ టూర్స్కి సంబంధించి ఎక్స్పోకి సంబంధించి వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ అటెండ్ అవుతారు. సో ఈసారి కూడా ఈ 2019 ఎక్స్పోకి సంబంధించి చాలా మంది ఓల్డ్ కస్టమర్స్ అలాగే న్యూ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో అంటే రిఫరెన్స్ల ద్వారా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్యాకేజెస్ బుక్ చేసుకుంటున్నారు. ఇక ఈ 2019 ఎక్స్పోలో 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి లక్కీ డిప్, మరొకటి 10% డిస్కౌంట్. అంటే మనకి డొమెస్టిక్లో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరికీ 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చాలామంది సమ్మర్కి కానివ్వండి లేకపోతే వింటర్కి కానివ్వండి ఈ ఇయర్ మొత్తంలో ఎప్పుడో ఒక్కసారి ట్రిప్ వేద్దాం అనుకుంటారు. కానీ అలాంటి వాళ్ళకి చాలామంది అరే ఈ ట్రిప్ చాలా ఎక్కువ అవుతుంది ఇప్పుడు బుక్ చేసుకోవడం ఎందుకు అనుకుంటారు. కానీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏం చేసిందంటే ఈ ఎక్స్పో అంటే మనకి దాదాపు 15 days ఎక్స్పోలో మీరు అడ్వాన్స్ బుకింగ్ కన్నా చేసుకుంటే ఇయర్ మొత్తంలో మీకు డిస్కౌంట్ 10% డిస్కౌంట్ మీకు అవైలబుల్గా ఉంటుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాదాపు అందరు వచ్చేసారు. మరి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. అలాగే ఇక్కడ మనతో పాటు చాలామంది కస్టమర్స్ ఉన్నారు. సో ఒకసారి వాళ్ళని అడిగి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ మ్యామ్. సో ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ ఇయర్ 2019 ఎక్స్పోని కండక్ట్ చేస్తుంది. సో ఎలా ఉంది ఎక్స్పో? ఎక్స్పో అంటే లాస్ట్ 2 years నుంచి మేము వెళ్తున్నాం అండి. వీఆర్ ఫైన్ విత్ దిస్ ట్రావెల్స్ అండ్ వీఆర్ హ్యాపీ ఆల్సో. సో వీ వాంట్ టు కంటిన్యూ విత్ దెమ్ ఫర్ ఎవర్. అది మాకు ఓపుకున్నంత వరకు ఫర్ ఎవర్ అంటే అది. సో ఎగ్జైట్మెంట్ ఏంటంటే ఇక్కడ 5,000 మోర్ దెన్ 5,000 మనం అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నా కూడా లక్కీ డిప్ కూడా ఉంది. మరి సింగపూర్, దుబాయ్ వీటికి కూడా వెళ్ళొచ్చు అనే ఆఫర్ ప్రకటించారు. ఇది ఎలా ఉంది? డిప్ సంగతి మాకు తెలియదు కానీ వీ కేమ్ ఆన్ ఓన్ ఇంట్రెస్ట్. ఇఫ్ యూ టాల్ వి మేక్ ఏ జర్నీ విల్ మేక్ విత్ ఆర్వి ట్రావెల్స్. ఇట్స్ అ ఫ్యామిలీ లైక్ అండ్ వీ ఎంజాయ్ ద ట్రిప్ విత్ దమ్. రెస్టారెంట్ కానీ ఎనీథింగ్ వి లైక్ ఇట్. సో ఇప్పటి వరకు ఏ ట్రిప్స్కి వెళ్ళారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో? అలాగే ఇప్పుడు నెక్స్ట్ దేనికి వెళ్ళిపోతున్నారు? వీఆర్ గోయింగ్ టు సింగపూర్, మలేషియా మేడం. నెక్స్ట్ ఇయర్ వీ విల్ గో ఫర్ దుబాయ్ ఫెస్టివల్. వీ విజిటెడ్ శ్రీలంక, విజిటెడ్ కాశీ, తమిళనాడు, రామేశ్వరం, everything. Even personally we wanted also, they arranged for us for 3 days. Actually their trip was for 10 days. We said we can't make bus journey and they arranged for 3 days. That was also fine, to be frank. So we are happy with the travels and we'll make the trip with the RV Travels forever. రైట్, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, అంటే కేవలం బస్ జర్నీ, ట్రైన్ జర్నీ ఇవన్నీ కాదు, ఫ్లైట్స్ ఏవేవి అవైలబుల్గా ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఫ్లైట్స్ వేటికి ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కస్టమర్స్ వద్దకు వెళ్ళి వాళ్ళకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసి చాలా విషయాలు కూడా తెలియజేస్తున్నారు. ఇంకా మనకి ట్రిప్స్ అంటే హాలిడేసే కాదు, పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో ప్రతిదీ కూడా కేర్ఫుల్గా చూసుకుంటారు. ఓన్లీ హాలిడేస్నే కాదు, పుణ్యక్షేత్రాలకు సంబంధించి ప్రతి దాన్ని కూడా కవర్ చేసే విధంగా కస్టమర్స్ అందరినీ సాటిస్ఫై చేస్తున్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇక మనతో పాటు ఇక్కడ మరొకరు ఉన్నారు, వాళ్ళని అడిగి మాట్లాడి బోల్డని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో. సో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్స్పో సంగతి పక్కన పెడితే మీరు ఓల్డ్ కస్టమర్ అని చెప్పారు. సో ఎలా ఉంది? నో, ఇట్ ఇస్ ఫైన్. యాక్చువల్లీ వాళ్ళు డిజైన్ చేసిన ప్రకారం ఏమాత్రం ఇన్కన్వీనియంట్ లేకుండా చాలా నీట్గా కండక్ట్ చేస్తున్నారు. టూర్ గైడ్స్
and local tour to local transport also is very comfortable actually. So last 1 year నుంచి మేము ట్రావెల్ చేస్తున్నాము. సో దేర్ ఇస్ నో ప్రాబ్లం అనమాట. వీఆర్ కంఫర్టబుల్ యాక్చువల్లీ అండ్ దేర్ స్టాఫ్ ఆల్సో, దెన్ ట్రావెల్ గైడ్స్ అండ్ టూర్ టైంలో ఎనీ ఇన్కన్వీనియన్స్ మెడికల్ ఇబ్బంది కానీ ఎనీథింగ్ దే ఆర్ readily available actually. They are guiding very neatly actually. And food and travel also is very good actually. And definitely I'll suggest my friends or relatives this RV trials and tours actually. So we are very comfortable. So they are conducting very nicely actually. Okay? Right. Okay. Thank you. సో చూస్తున్నారు కదా, అంటే కేవలం మనం హాలిడేస్ని ఎంజాయ్ చేయడం కాదు, అంటే ఒక తెలియని ప్లేస్లో మోర్ దెన్ 2 days, మోర్ దెన్ 3 days ఉండడమే చాలా కష్టం. అలాంటిది ఒక 9 days, 9 nights, 10 days ఇలాంటి ట్రిప్స్ని మనం అడ్జస్టబుల్గా వెళ్ళడం అంటే చాలా కంఫర్టబుల్గా ఉన్న టూర్స్ అండ్ ట్రావెల్స్తోనే వెళ్ళాలి, అది కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్తోనే వెళ్ళాలి. సో మరొక కస్టమర్ ఉన్నారు, వాళ్ళని అడిగి మనం ఇంకా విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనగానే మీకు గుర్తొచ్చే బెస్ట్ ట్రిప్ ఏంటి? నేను ఇది ఫస్ట్గా రావటం, ఫస్ట్గా కస్టమర్. శ్రీలంక యాత్రకి రేపు మార్చి 10 నుంచి 16 తారీఖు వరకు యాత్ర ఉందని తెలుసుకుని వచ్చాము. మేము వీరి యాత్రని మేము కేదార్నాథ్లో నేను స్వయంగా వీరి యొక్క సర్వీస్ చూసి ఇంప్రెస్ అయ్యి ఈ శ్రీలంక యాత్రకి ఈ ట్రావెల్స్ ద్వారా వెళ్ళాలని నిశ్చయించుకుని వచ్చాను. నాగమణి గారు మాకు కోఆపరేట్ చేస్తారు. చాలా చాలా పేషెంట్గా మంచిగా ఇదిగా చేస్తారు. చాలా సర్వీస్ చాలా బాగుంటుంది. అది వెరీ ఇంప్రెసివ్. ఇది సరే ఇట్లాంటి ట్రావెల్స్కి వెళ్ళడం అంటే ప్రతి ఒక్కరికి వెళ్ళాలని అడ్వైజ్ చేస్తున్నాను. ఇక అర్ధకుంభమేళా స్టార్ట్ అయింది, అలాగే పుణ్యక్షేత్రాలకు సంబంధించి మనకి అమర్నాథ్ యాత్ర కానివ్వండి, చార్ధామ్ యాత్ర కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చాలా సక్సెస్ఫుల్గా తమ ట్రిప్ని కంప్లీట్ చేసుకొని రావాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ ఏదంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుణ్యక్షేత్రాలలో ప్రతి ఒక్కళ్ళు చాలా కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి, అలాగే ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాన్ని మనం దర్శించుకోవాలి. కాబట్టి సో చాలా కేర్ఫుల్గా వాళ్ళందరికీ గైడ్ లైన్స్ ఇస్తూ తీసుకువెళ్తూ ఉంటారు. సో ఇంకొక కస్టమర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో అండి. నమస్కారం అండి. హలో అండి. మీరు ఓల్డ్ కస్టమరా, న్యూ కస్టమర్? న్యూ కస్టమర్ అండి. సో మీకు ఎలా తెలిసింది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి? ఎక్స్పో ఎలా ఉంది? అంటే పేపర్ ద్వారా చూశానండి, చూసి వచ్చానండి. సో ఎలా ఉన్నాయి ప్యాకేజెస్, ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి ఏమైనా చెప్తారా? చూడాలండి, చాలా బాగానే ఉందండి ప్యాకేజెస్, కన్వీనియంట్గా ఉంది, ట్రావెల్ చేయడం చాలా బాగుంటుందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్స్పో అంటే 2019 ఎక్స్పో మనకి సంబంధించి దాదాపు 17th 2 days బ్యాక్ స్టార్ట్ అయింది. ఈ 2 days అంటే ఇంకా మనకి 31st వరకు ఉంటుంది. కాబట్టి మనం హ్యాపీగా వచ్చి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే మనకి 1 yearలో 10% డిస్కౌంట్ అండ్ మోర్ ఓవర్ మనకి లక్కీ డిప్ ద్వారా సింగపూర్, దుబాయ్కి పంపించే ఫ్రీ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎవరైతే ఎక్స్పోని ఇంతవరకు విజిట్ చేయలేదో ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. ఇక మనం మొత్తం చూసుకుంటే అంటే కస్టమర్స్ రివ్యూస్ ఇప్పటి వరకు చూసాం. ఇక్కడ ఓల్డ్ కస్టమర్సే దాదాపు చాలా మందికి రిఫరల్ చేస్తారని విన్నాం కదా. సో ఇక్కడ దానికి తగ్గట్టే అంటే నిర్వాహకులు కూడా ప్రతి ఒక్క కస్టమర్ని కూడా విజిట్ చేసుకొని చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి అర్థమయ్యే విధంగా చెప్తారు. అలాగే మనం చూసుకుంటే ఈ లక్కీ డిప్కి సంబంధించి కూడా చాలా మంది చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మనకి సింగపూర్, దుబాయ్ ట్రిప్స్కి సంబంధించి ఎవరు ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళలేదు, అంటే చాలా ఫ్రీగా హ్యాపీగా వెళ్ళేసి రావచ్చు. ఇలాంటి ట్రిప్స్ కూడా మనకి అవైలబుల్గా వచ్చింది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇక ఏమాత్రం ఆలోచించలేదు, ఎందుకంటే ఎక్స్పో గురించి ఫుల్ డీటెయిల్స్ కావాల్సింటే మనం ఆర్వీ రమణ గారి దగ్గరికి వెళ్ళాలి. సో ఆర్వీ రమణ గారితో మాట్లాడదాం, ఇక్కడే ఉన్నారు. హియర్ వి గో. సో ఆర్వీ రమణ గారు ఎలా ఉన్నారు? సో ఎక్స్పో అనగానే 2019 చాలా మంది మీ ఓల్డ్ కస్టమర్సే ఎక్స్పో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఏంటి అని అడిగారు. కానీ ఎక్స్పో స్టార్ట్ అయింది, ఆ విశేషాలు ఏంటి? గడిచిన 3 సంవత్సరాలుగా ట్రావెల్ రంగానికి సంబంధించి ప్రముఖంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ దేశంలో ఎన్నో ప్రాంతాలకు సంబంధించి, ఎందుకంటే పర్టికులర్ కొన్ని ప్రదేశాలు అన్నటువంటి ఆలోచన మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఎన్నో రకాలైనటువంటి విహారయాత్ర ప్రదేశాలు, అదేవిధంగా విజ్ఞాన యాత్ర ప్రదేశాలు, చాలా రకాలైనటువంటి పర్యాటక పరంగా భారతదేశం పెట్టినిల్లు. అలాంటి దేశంలో ఉన్నటువంటి ఎన్నో క్షేత్రాలన్నింటినీ కూడా అందరికీ పరిచయం చేయాలన్నటువంటి ఆలోచన ఆర్వీ ట్రావెల్స్ది. ఇందులో భాగంగానే వేలాది మంది పర్యాటకులు ప్రతి సంవత్సరం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ద్వారా
ఇతర ప్రాంతాలకు సందర్శించడం, ఇటీవల కాలంలో అంతర్జాతీయ యాత్రా ప్యాకేజీల పైన కూడా విపరీతమైనటువంటి మక్కువ పెరగడం చేత పైగా మన తెలుగు రాష్ట్రాలలో నూతనంగా అనేక రకాల విమాన సదుపాయాలు కూడా అంతర్జాతీయంగా మనకు అందుబాటులోకి వచ్చాయి. ఈ విదేశీ విమాన సర్వీసులు కూడా తక్కువ ధరలకు అందుబాటులోకి రావడం మూలంగా చాలామంది పర్యాటకులు ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా దేశీయ పర్యాటక రంగం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో చాలా రకాల దేశీయ విమాన సంస్థలు దేశంలో అన్ని ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఈ 3 ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో కూడా డైరెక్ట్గా విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకురావడం మూలంగా పర్యాటక రంగంలో అనేక రకాలైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సంబంధించి వెళ్ళేటువంటి పర్యాటకులకి ప్యాకేజీ వివరాలు ఎలా ఉంటాయి, ఆ ప్యాకేజీలు ఏ విధంగా ఏ ప్రాంతానికి సంబంధించి వెళ్ళాలి, ఒకవేళ కుటుంబ పరంగా వెళ్తే ఎంత బడ్జెట్ వస్తుంది, కుటుంబ పరంగా కాకుండా వ్యక్తిగతంగా వెళ్తే అయ్యేటువంటి బడ్జెట్ కన్నా గ్రూప్లో వెళ్తే బడ్జెట్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ గ్రూప్లో వెళ్ళేటువంటి ప్యాకేజెస్ కల్పిస్తూ ఉన్నటువంటి ఏకైక సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. దేశంలో మరెవరూ చేయని విధంగా ప్రతి నెల దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ఈ ప్రాంతాలకు అన్నిటికీ కూడా సొంత వాహనాల ద్వారా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతి వారం పర్యాటకులు పంపిస్తూ ఉంది. అదేవిధంగా ఉత్తర భారతదేశానికి సంబంధించి తీసుకుంటే ఎన్నో రకాలైనటువంటి యాత్రా ప్రదేశాలకు సంబంధించి గుజరాత్ కానివ్వండి, హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, జేఎండ్కే కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, అదేవిధంగా యూపీ కానివ్వండి, ఇటీవల కాలంలో అర్ధకుంభమేళ అని చెప్పేసి ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం అర్ధకుంభమేళ. ఈ అర్ధకుంభమేళకి సంబంధించి కూడా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వారు దాదాపుగా 17 కోట్ల మంది యాత్రికులు అక్కడ రావడానికి అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు. ఇందులో దక్షిణాది రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఆధ్యాత్మిక యాత్రలపైన ఎక్కువ మక్కువ ఉన్నటువంటి ప్రజలు తెలుగు ప్రజలు. అలాంటి తెలుగు వారు కూడా ఎక్కువగా వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి తెలుగు వారికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత పెద్ద సమూహం ప్రపంచంలోనే అత్యధిక మంది భక్తులు హాజరయ్యేటువంటి ఒక పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనానికి మనం వెళ్తూ ఉన్నాము అంటే టికెట్స్ పరంగా కానివ్వండి, వసతుల పరంగా కానివ్వండి, ఏర్పాట్ల పరంగా కానివ్వండి చాలా మందికి చాలా రకాలైన సందేహాలు ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో జరిగేటువంటి ప్రముఖమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి దేశంలో కొన్ని కాలాల పాటు అందుబాటులో ఉండేటువంటి చార్ధామ్, అమర్నాథ్ లాంటి యాత్రా ప్రదేశాలకి అదేవిధంగా మానస్ సరోవరం లాంటి క్లిష్టమైనటువంటి యాత్రా ప్రదేశాలకి కూడా ప్రత్యేకంగా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏర్పాటు చేసి ప్రతి వ్యక్తికి కూడా తన బడ్జెట్స్కి అనుగుణంగా వీలైనంత వరకు తక్కువ ధరలకు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. 365 రోజులు పర్యాటకులను ఇతర ప్రదేశాలకు పంపిస్తూ ప్రతి ఒక్కరికి కూడా చాలా తక్కువ ధరలకి ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకుని వస్తూ ఉన్నటువంటి సంస్థ ఆర్వి ట్రావెల్స్ సంస్థ. అటువంటి సంస్థ మాతో కలిసి వస్తూ ఉన్నటువంటి వేలాది మంది పర్యాటకులకి అంతేకాకుండా తెలుగువారి ఆత్మీయ ట్రావెల్గా ఆర్వి ట్రావెల్స్కి ఒక స్లోగన్ ఇచ్చేటువంటి తెలుగువారికి అందరికీ కూడా ఏదో కొంచెం వీలైనంత వరకు అవకాశం కల్పించాలి అన్న సదుద్దేశంతో ప్రతి సంవత్సరం ట్రావెల్ ఎక్స్పో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, ప్రొద్దుటూరు ఈ 5 ప్రాంతాలలో కూడా ఏకకాలంలో ట్రావెల్ ఎక్స్పో రన్ చేస్తూ అక్కడికి విజిట్ చేసి బుకింగ్ చేసుకునేటువంటి ప్రతి పర్యాటకునికి కూడా దేశీయ ప్యాకేజీలకు కొద్ది మొత్తంలో, అంతర్జాతీయ ప్యాకేజీలకు కొద్ది మొత్తంలో డిస్కౌంట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ ప్యాకేజీలు బుకింగ్ చేసుకునే అవకాశాన్ని మనం కల్పిస్తూ ఉన్నాం. అంతేకాకుండా చాలామందికి ట్రావెల్ ఎక్స్పో ఆర్వి వాళ్ళు కండక్ట్ చేశారు, మరి మనం ఏ ప్యాకేజీ వెళ్ళాలో తెలియదు, ఎప్పుడో సెప్టెంబర్లో, అక్టోబర్లో, నవంబర్లో వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది. బడ్జెట్ పరంగా కానివ్వండి, పిల్లల విద్యాపరంగా కానివ్వండి, వాళ్ళు అనుకున్నటువంటి సమయానికి ఇప్పుడే ప్యాకేజీ బుకింగ్ చేసుకోవాలంటే చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా ఈ ఎక్స్పోకి విజిట్ చేసి కేవలం 5,000 రూపాయలు చెల్లిస్తే డిసెంబర్ 31, 2019 వరకు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ అనేక రకాలైనటువంటి ప్యాకేజీలతో ప్రత్యేకమైనటువంటి బుక్లెట్స్ని కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చింది. దేశీయ రంగానికి సంబంధించిన డొమెస్టిక్ బుక్లెట్స్, అంతర్జాతీయ రంగానికి సంబంధించిన ఇంటర్నేషనల్ బుక్లెట్స్, ఈ 2 బుక్లెట్స్లో ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ డ్యూ ప్రతి నెల కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ ప్యాకేజీలకు సంబంధించి డిసెంబర్ 31, 2019 వరకు ఎవరైనా సరే ఎప్పుడు వెళ్ళినా కూడా ఇప్పుడు తీసుకునేటువంటి డిస్కౌంట్ కూడా అప్పుడు వర్తించేలాగా ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ట్రావెల్ ఎక్స్పోలో భాగంగా కల్పిస్తూ ఉన్నాం. 2018లో కూడా ఈ సౌకర్యాన్ని వేలాది మంది పర్యాటకులు ఉపయోగించుకొని
వాళ్ళకు అనుకున్నటువంటి సమయంలో, వాళ్ళు కోరుకున్నటువంటి సమయంలో, వాళ్ళు ఎప్పుడైతే ఇతర ప్రదేశాలకు కుటుంబ పరంగా వెళ్ళాలని భావిస్తూ ఉంటారో ఆ సమయంలో వాళ్ళు వెళ్ళి మంచి ప్యాకేజ్ని వాళ్ళు పొందినటువంటి అనుభూతిని మాకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని కూడా కల్పిస్తూ ఉన్నాం. ప్రప్రథమంగా 2019లో మరొక అవకాశంతో ముందుకు వస్తూ ఉన్నాం. ఒక లక్కీ డిప్ స్కీమ్ కూడా ముందుకు తీసుకొని వచ్చాం. ఈ 5,000 రూపాయలు టోకెన్ కట్టేటువంటి పర్యాటకులు, అదేవిధంగా ప్యాకేజీ బుకింగ్ చేసుకునేటువంటి పర్యాటకులకి ప్రత్యేకంగా లక్కీ డిప్ కూపన్ కూడా ఇస్తూ ఉన్నాం. ఆ కూపన్ ద్వారా ఎంపిక అయ్యేటువంటి వారికి ఫిబ్రవరి 1వ తారీఖున లక్కీ డిప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించాం. ఆ 1వ తారీఖు రోజు జరిగేటువంటి లక్కీ డిప్ ద్వారా ఎంపిక అయ్యేటువంటి వారికి ప్రత్యేకంగా సింగపూర్, దుబాయ్ ప్యాకేజీని కూడా ఉచితంగా అందించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. చాలా సవివరంగా తెలియజేశారు. ఎందుకంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, అంటే ఓన్లీ హైదరాబాద్లో ఎక్స్పో కండక్ట్ చేస్తున్నారు, మనం ఎంత దూరం నుంచో వచ్చి ఇక్కడ ఎక్స్పోలో పాల్గొని మళ్ళీ ఆ 5,000 పెట్టి అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని ఇదంతా చాలా రిస్క్ అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, మీ దగ్గర మొత్తం 5 ప్లేసెస్లో మనకి ఎక్స్పో కండక్ట్ అవుతుంది. విజయవాడ, వైజాగ్, ప్రొద్దుటూరు, నెల్లూరు, హైదరాబాద్. మరి వీటిలో ఎక్కడ మీకు దగ్గరగా ఉన్నా కూడా హ్యాపీగా వెళ్ళి ఎక్స్పోని విజిట్ చేయండి. ఇప్పుడు కాదు, ఈ ఇయర్ మొత్తంలో ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఒక 5,000 బుక్ చేసుకోండి, 10% డిస్కౌంట్, అప్పుడున్న స్పెషల్ ప్యాకేజీలు అన్నీ మీ సొంతం అవుతాయి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఇక చూస్తున్నారుగా, ఇదే లక్కీ డిప్. మరి నేను వేయలేదు, నేను వేస్తే మేబీ నాకు దుబాయ్ వెళ్ళాలని ఉంది కాబట్టి దుబాయ్ వెళ్ళొచ్చేమో. సో చాలా మంది వేశారు, మరి ఎవరికి వస్తుంది? ఐ థింక్ రమణ గారు Feb 1st దీన్ని చేసేది. ఫిబ్రవరి 1వ తారీఖు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పర్యాటకులు అందరి సమక్షంలో మీ యొక్క లైవ్ ద్వారా ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటకులకు అందరికీ కూడా వీక్షించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా సెలెక్ట్ అయిన వారికి ఆ రోజు డైరెక్ట్ కాల్ చేసి వాళ్ళ యొక్క విజయాన్ని నిర్ణయించడం జరుగుతుంది. సో ఇందులో రికమెండేషన్స్, రిజర్వేషన్స్ ఏం లేవండి. నేను కూడా ఇస్తాను. ఇప్పుడు 5,000 బుక్ చేసుకొని హ్యాపీగా దుబాయ్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. సో ఈ లక్కీ డిప్ కూడా ఉంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఇది ప్రతి ఒక్క చోట కూడా అవైలబుల్గా ఉంది మనకి 5 ప్లేసెస్లో: విజయవాడ, వైజాగ్, ప్రొద్దుటూరు, నెల్లూరు, హైదరాబాద్. సో మ్యామ్ కూడా వేస్తున్నారు. మ్యామ్ ఎక్కడికి వెళ్ళాలనుకుని వేస్తున్నారు? సింగపూర్. సో మీరు సింగపూర్ ప్లాన్ చేశారా? నేను దుబాయ్ అయితే. సో అంటే మీరు ఆల్రెడీ సింగపూర్, మలేషియా ట్రిప్ వేద్దాం అనుకుంటున్నారు. సింగపూర్, మలేషియాకి వెళ్తుంది. దానికి సింగపూర్ ట్రావెల్స్ ఎక్కడికి? నెక్స్ట్ ఇయర్ దుబాయ్. We have seen most of the places, Now we are planning for Singapore this time, this February. So వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అది రాని రాకపోయింది, we are going. నాకు రాని రాకపోయింది, that's not the but we want to go, that's all. కొంత introduced, we are utilizing it, that's all. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తానికి చూసారు కదా, అందరికీ లక్కీ డిప్ మీదే కళ్ళు ఉన్నాయి నాలాగే. సో మిగిలిన డీటెయిల్స్కి వెళ్దాం మనం. ఎందుకంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనగానే మనకి హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికే కాదు, పుణ్యక్షేత్రాలను విజిట్ చేయడానికి ది నెంబర్ 1 ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ప్రతి ఒక్కరు కూడా అంటారు. ఎందుకంటే ఒక్కసారి వెళ్ళిన వాళ్ళు ప్రతిసారి ఎవ్రీ ఇయర్ ఎక్స్పోని విజిట్ చేసి ఏదో ఒక ప్యాకేజ్ బుక్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఫోన్లో బిజీగా ఉన్నారు, బట్ పోక్ చేద్దాం. హలో అండి. హలో అండి. సో ఎక్స్పో ఎలా ఉంది? ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళారా మీరు? నో అండి, ఇది ఫస్ట్ టైం నేను వెళ్ళేది. సో ఎవ్రీ టైమ్ ఐ వాంట్ టు ప్లాన్, బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ ఆర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వెళ్ళలేకపోతున్నాను. సో ఈసారి టైం తీసుకొని పర్టికులర్లీ అంటే ఆర్వీ టూర్స్ని ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఇట్స్ ఎ గుడ్ ఫీడ్బ్యాక్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్. ఐ మీన్స్ లైక్ ఫ్రమ్ ది నెట్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ నైబర్స్. సో ఈసారి మంచి ప్లాన్ వేద్దాం అనేసి ఒక ప్లాన్ తీసుకున్నాను లాస్ట్ మంత్. సో ఈరోజు ప్యాకేజ్ ఫిక్స్ చేసుకుందామని వచ్చాను. సో ఢిల్లీకి ప్లాన్ చేశానండి. దిస్ ఇస్ మై ఫస్ట్ ప్లాన్ ఫర్ ఢిల్లీ. సో ఇలానే కంటిన్యూ చేద్దాం ఎవ్రీ ఇయర్ అని అనుకుంటున్నాను. లెట్స్ సీ, హోప్ ఆల్ ద బెస్ట్. రైట్, మీకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే మంచి హాలిడే స్పాట్ని కూడా ఎంజాయ్ చేయాలి మనం ప్రతి ఒక్కరిని కూడా. ఇక్కడ ఆల్రెడీ ఒక లక్కీ డిప్ ఆల్రెడీ వేసేసారు. వాళ్ళు దేనికి వేసారు, దేనికి వెళ్దాం మనకి వేసారు. హలో అండి. సో ఇందాక లక్కీ డిప్ వేయడం చూసాం. సో దేనికోసం? మా పేరెంట్స్ని సింగపూర్ కోసం అండి. యాక్చువల్లీ నేను కాదు, మా పేరెంట్స్ లాస్ట్ టైం చార్ధామ్ వెళ్ళారు. మా పేరెంట్స్ మా ఇన్లాస్. మళ్ళీ ఈసారి ముక్తినాథ్ వెళ్దామని. మీకు తెలుసు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం ఈజీగా వీళ్ళందరూ కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి సో అందుకని ఇది చూస్ చేసుకున్నాము. చార్ధామ్ అప్పుడు వాళ్ళు చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఒకటి ప్లాన్ చేస్తారు. ఈ ఇయర్ ముక్తినాథ్,
నెక్స్ట్ ఇయర్ ఇంకా ఏదైనా అన్ని ఆ కాశీ ట్రిప్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు లైన్గా ప్లాన్ చేసుకున్నారు. నేను కొంచెం పిల్లల్ని స్టడీస్తో బిజీగా ఉన్నాను, బట్ డెఫినెట్గా గ్యారంటీగా అది కూడా నేను కూడా ప్లాన్ చేస్తాను. అదే నేను అదే చెప్పాను కదా ఇంతకుముందు, పెద్దవాళ్ళు కాబట్టి వీళ్ళు కొంచెం ఓపికగా తీసుకెళ్తారు. అందుకే మేము ఎవరికైనా కూడా రికమెండ్ చేస్తున్నాం అనమాట ఆర్వీ టూర్స్కి వెళ్ళండి అని. అది ఇప్పుడు మా పేరెంట్స్ వెళ్ళేది మొత్తం 4-5 కపుల్స్ అందరూ 10 మంది వెళ్తున్నారు అనమాట. ఒక గ్రూప్లో ఫామ్ అయ్యి రెగ్యులర్గా వెళ్తూ ఉన్నారు. లాస్ట్ టైం చార్ధామ్ వెళ్ళారు, అంతకుముందు అక్షర్ధామ్ వెళ్ళారు, ఈసారి ముక్తినాథ్ వెళ్తున్నారు. ఇదే ఇయర్లో కాశీ కూడా ప్లాన్ చేస్తున్నారు. సో చూసారు కదా, ఇంకో విషయం చెప్పానా, ఇక్కడ ఎవరైతే ఈ ట్రావెల్లో ఒక ట్రిప్ని ఎంజాయ్ చేసి వస్తారో వాళ్ళందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారనమాట. వాళ్ళంతా ఎప్పుడు ట్రిప్ వెళ్ళాలనుకున్నా కూడా మళ్ళీ అందరు కలిసే వెళ్ళేటట్టుగా ఉంటుంది. అంత బాగుంటుంది ఇక్కడ గైడ్ లైన్స్. ఇక మరికొంతమంది ఉన్నారు, మనం ఇక్కడ నిర్వాహకులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే ఈ వీకెండ్ చాలా రష్ ఉంది, ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడించే పొజిషన్లో అయితే లేరు. సో మరికొంతమంది కూడా ఇక్కడ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఎక్స్పోలో దాదాపు 5 ప్లేసెస్ని మనం కవర్ చేస్తున్నాం ఎక్స్పో, ఎందుకంటే ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉండాలి కాబట్టి. మనకి 2019 ఎక్స్పో ప్రొద్దుటూర్, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, నెల్లూరు. సో ఎవరైతే ఈ ప్లేసెస్కి దగ్గరగా ఉన్నారో వాళ్ళందరూ ఈ ఎక్స్పోని విజిట్ చేయండి. ఇక్కడ మనకి బుక్లెట్స్ చాలా మెయిన్. అంటే మీరు ఎగ్జిక్యూటివ్స్తో మాట్లాడకపోయినా కూడా బుక్లెట్ చూస్తే అర్థమైపోద్ది, ఎందుకంటే ప్రతి ఒక్క ప్యాకేజ్ని చాలా వివరంగా ఇచ్చారు, చాలా క్లుప్తంగా ప్రతి ఒక్క ప్యాకేజ్ ఎన్ని డేస్ ఉంటుంది, ఎక్కడెక్కడ మనం తిరుగుతాం, ఏ ప్లేసెస్ని కవర్ చేస్తున్నాం అవన్నీ ముందే ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ టైం ఏమైనా మిగిలితే ఇంకో ప్లేస్ ఎక్స్ట్రా చూపించే తీసుకొస్తారు, కానీ అంతకు మించి ముందు తీసుకురారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు. ఇక టూర్ అనగానే మనం ట్రిప్ అనగానే బోళ్ళని బట్టలు తీసుకుని వస్తాం, కానీ ఎక్కడ ఉంటాం, హోటల్లో ఎలా ఉంటాము, ఫుడ్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి చాలా భయాలు ఉంటాయి. సో వీటికి సంబంధించి కూడా మనకి హోటల్ మేనేజ్మెంట్ ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళందరూ చక్కగా గైడ్ లైన్స్ అందిస్తారు. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, మీరు తినకపోయినా దగ్గరుండి తినిపించి ట్రిప్ని ఎంజాయ్ చేపిస్తారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. మరి కొంతమంది ఉన్నారు ఇక్కడ, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బుక్లెట్ని సీరియస్గా చూస్తున్నారు కాబట్టి ఏం చూస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? సో హాయ్ అండి. సో బుక్లెట్ చూస్తున్నారు, మీరు ఇంటర్నేషనల్ చూస్తున్నారు అంటే సింగపూర్, దుబాయ్, మలేషియా ఇంకా డిసైడ్ చేయలేదు, బట్ వి ఆర్ సీయింగ్ అన్నమాట. సో మీరు ఇంతకు ముందు వెళ్ళారా లేకపోతే ఇది ఫస్ట్? నో వి హావ్ బీన్ ఇన్ సింగపూర్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో ఎలా ఉంది ఎక్స్పో, ఏ విధంగా ఉంది, ప్యాకేజెస్ ఎలా ఉంది? ఇట్స్ ఫస్ట్ విజిట్, ఐ యామ్ జస్ట్ గోయింగ్ త్రూ ఇట్. ఓకే. సో ఇప్పుడే దిస్ ఇస్ ద ఫస్ట్ విజిట్. ఒక 5 minutes ఆగొస్తాను, మీరు అప్పటికల్లే చెప్పొచ్చు. సో ఇక్కడ మనతో పాటు నిర్వాహకులు కూడా ఉన్నారు. మనం ఫస్ట్ నిర్వాహకులతో మాట్లాడదాం, ఎందుకంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి, వాళ్ళతో మాట్లాడితే ఇంకా క్లియర్ కట్గా ఉంటుంది. సో ఎవరిని అడుగుదాం? సో ఇక్కడ మనతో పాటు ఇంకొకరు ఉన్నారు. హలో అండి. హలో. సో ఎక్స్పో ఎలా ఉంది? చాలా చాలా బాగుంది మేడం. సో మీకు బాగా నచ్చింది ఏంటి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో? నాకైతే లక్కీ డిప్ నచ్చింది, మీకేం నచ్చింది? నాకు చాలా నచ్చింది మేడం. సో ఎక్స్పో గురించి మీరేం చెప్పాలనుకుంటారు? అంటే ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళు చాలామంది చాలా ట్రావెల్స్కి వెళ్ళాలనుకుంటూ ఉంటారు, బట్ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. సో దాని గురించి అంటే ఈ ఆర్వీ టూర్స్ అనేది మాత్రం దిస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రియల్లీ వెరీ వెరీ గుడ్ అంత మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే నేను ఒక్కసారి వీళ్ళతో పాటు పోయినాను, ఇప్పుడు మళ్ళీ ఐ వాంట్ టు కంటిన్యూ విత్ ఆర్వీ టూర్స్. అందుకని చెప్పి ఐ లైక్ ఆర్వీ టూర్స్. అందరికీ ఇదే చెప్తాను, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా బాగుంది. మిగతా వేరే ట్రావెల్స్ అన్నీ చూసినట్టు దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ అంత మాత్రం నేను చెప్పగలను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ట్రిప్ని ఎంజాయ్ చేసి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళే మళ్ళీ వచ్చి ఇక్కడ రిఫర్ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళే ప్యాకేజెస్కి వెళ్తున్నారు. సో చూస్తున్నాం కదా. సో ఇప్పుడు వీకెండ్ అంటే నిన్న ఈవినింగ్ నుంచి కూడా మనకి కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ అయింది. సో ప్రతి ఒక్కరు కూడా ట్రిప్ని ఎంజాయ్ చేయాలని చెప్పి మనకి సాటర్డే సండే కూడా ఫ్రీగా ఉంటారు కాబట్టి అందరూ ఈ టైంలోనే వచ్చి ఎక్స్పోని విజిట్ చేస్తున్నారు. సో మీరు కూడా ఒకేలా విజిట్ చేయలేదనుకుంటే వెంటనే వచ్చి విజిట్ చేయండి. రేపు ఎల్లుండి ఫుల్ రష్ ఉన్నా కూడా మనం ఇయర్ మొత్తంలో హ్యాపీగా మనకి తగ్గ బడ్జెట్లో ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అలాగే ఫ్రీగా సింగపూర్, దుబాయ్ కూడా వెళ్ళొచ్చు. సో ఒక్కసారి మనం ఫైనల్గా మాట్లాడదాం, అసలు ఈ ట్రిప్ ఎలా ఉంటుంది, అలాగే ఎక్స్పోస్ ఈ జనాలు ఎలా వస్తున్నారు, అలాగే ఏం సజెస్ట్ చేస్తారు. హలో అండి. నమస్కారం అండి. సో ఎక్స్పో అనగానే చాలామంది ఓకే బోల్డ్ అని ప్యాకేజెస్ ఉంటాయి, కానీ ఏవి బుక్ చేసుకోవాలో అర్థం కాదు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఎక్స్పో అనగానే చాలా వరకు బుక్ చేసుకున్నది అందరికీ గుర్తొచ్చేది సమ్మర్ అండి. సమ్మర్లో మీరు ఎలాంటి ప్యాకేజెస్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు, ఎందుకంటే హాలిడే ట్రిప్స్ చాలా ప్రత్యేకంగా ఈ ఇయర్ ఆపరేట్ చేస్తున్నాము. అందులోనూ డిస్కౌంట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి 10% డిస్కౌంట్ అన్ని డొమెస్టిక్ ప్యాకేజ్ మీద వస్తుందన్నమాట. సో కాబట్టి వీలైనంత వరకు త్వరగా వచ్చి ఎక్స్పో బుక్ చేసుకుంటే మీకు ఫస్ట్ ప్రైజ్ సింగపూర్ ట్రిప్ వస్తుంది, సెకండ్ ప్రైజ్ వచ్చేసి దుబాయ్ ట్రిప్ ఏదైతే మీరు డ్రాలో విన్ అవుతారో. సో లక్కీ కూపన్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉన్నాయి. ఎవరైతే కస్టమర్స్ త్వరగా బుక్ చేసుకుంటారో వాళ్ళందరికీ లక్కీ కూపన్స్ అందుబాటులో ఉన్నాయి. లక్కీ కూపన్స్
చాలా 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 వరకు దొరుకుతున్నాయి మీకు. సో అందుబాటులో ఉన్నప్పుడు మీరు యూజ్ చేసుకుంటే దొరుకుతుంది. ఈ ట్రావెల్ ఎక్స్పో మనకు 31 తారీఖు వరకు ఉంటుంది. 10% డిస్కౌంట్ అనేది డొమెస్టిక్ టూర్ మీద వస్తుంది. ఇంటర్నేషనల్ వాటి మీద అయితే మీకు 5% డిస్కౌంట్ వస్తుంది. సో చూసారు కదా, టాలీవుడ్ టు కాలీవుడ్ అంటే మీరు నార్త్ కానివ్వండి, సౌత్ కానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళండి ఈ ఇయర్లో 10% డిస్కౌంట్ వస్తుంది. ఇందులో చాలా ఉన్నాయి, మనకి పుణ్యక్షేత్రాలకు సంబంధించి ఉన్నాయి, హాలీవుడ్ హాలిడే స్పాట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కవర్ చేసుకోవచ్చు. ఇక ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఏవేవి అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ మనం ఆర్వి రమణ గారు మనకి ఇంతవరకు చెప్పారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకండి, ఒక్కసారి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ని మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే మంచి గైడ్లైన్స్ తోటి వాళ్ళందరూ మిమ్మల్ని తీసుకెళ్తారు. సో మొత్తానికైతే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సక్సెస్ఫుల్గా 3rd డే ఎక్స్పోని కండక్ట్ చేస్తున్నారు. ఇంకా కొన్ని రోజులే ఉంది, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. ఓవర్ టు స్టూడియో. రైట్ శ్రవంతి, థ్యాంక్ యూ. ఎస్, మనం